కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విజయమ్మ జన్మదినం సందర్భంగా స్పందించారు. ఆమె జన్మదినం పార్టీ కార్యకర్తలకు, పేద ప్రజలకు ఆనందదాయకమని తెలిపారు. రాష్ట్రానికి దిశానిర్దేశం చేసిన నాయకుడిని అందించిన వ్యక్తిగా విజయమ్మను కొనియాడారు. లోకేష్ ప్రవర్తనపై విమర్శలు చేస్తూ రాజకీయ వ్యాఖ్యలు చేశారు. నిన్నటి దినం మా ఆత్మీయ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారైనటువంటి విజయమ్మ గారి జన్మదినం. నిజమే, ఈ రాష్ట్రంలో ఉండే పేదవారందరికీ, ఈ రాష్ట్రంలో ఉండే నిరుపేదలందరికీ, రైతు బిడ్డలకు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులమైన మాకు ఎంతో సంతోషించదగ్గ అంశం విజయమ్మ గారి జన్మదినం అంటే. కారణం, మా నాయకుని తల్లి మాకు మాతృ సమానురాలు. అన్నిటికీ మించి ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, రైతు బిడ్డలకు, ఒక్కరేమిటి కష్టంలో ఉండే ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఉండబడిన బిడ్డలకు దారి చూపించే బిడ్డను కన్నెందుకు మేము ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలా, ధన్యవాదాలు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డిని కన్నెందుకు? ఇంత మంచి బిడ్డను కన్యావు తల్లి, ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించగలిగినటువంటి నాయకుని చూపించి ఇవ్వగలిగినావు. ఈ రాష్ట్రంలోని అనేక రకాల రుగ్మతలను పోగొట్టగలిగి సంస్కరణ దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకుపోగలిగినటువంటి ఒక మంచి నాయకుడిని మాకు ఇచ్చినావమ్మా. అట్టి తల్లి జన్మించినటువంటి విజయమ్మ మా అందరికీ ఆనందమే. మరి లోకేష్కి ఏమబ్బా అంత ఆనందం? నాకు అర్థం కాలే. ఏమి ఇది ప్రజలారా? మునుపెన్నడి లేని ప్రేమ ఒలకబోస్తున్నాడు లోకేష్ బాబు విజయమ్మ గారి పట్ల. ఒలకబోస్తున్నాడు ఆ ప్రేమను. నిన్నటి దినం విజయమ్మ గారి జన్మదినం అయితే ట్వీట్ చేసినాడు ఆయన. వైఎస్ విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరింత ఆరోగ్యాన్ని, ఆయుష్ను, మానసిక శాంతిని కలిగి సంతోషంగా జీవించాలని చెప్పి ట్వీట్ చేసినాడు ట్విట్టర్లో. ఏమది ఉన్నట్టుండి ఇంత ప్రేమ? మునిపెన్నడూ లేదే, మునిపెన్నడూ లేదు. లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి గత 15 సంవత్సరాలుగా, 2014 నుంచి ఇప్పటి వరకు 12-13 సంవత్సరాలుగా ఏ రోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్పలే. ఇంకా నిజాయితీగా మాట్లాడాలంటే ప్రజలారా, ఇంతవరకు ఎప్పుడే కానీ వైఎస్ విజయమ్మ గారిని లోకేష్ బాబు గారు వైఎస్ విజయమ్మ గారని కూడా అనలే. పాపాత్ముడు. వైఎస్ విజయాన్ని సంబోధించినాడు. వైఎస్ విజయాన్ని సంబోధించినాడు. అమ్మను పిలిచినట్టు పిలిచలే, పెద్దావిడను పిలిచినట్టు పిలిచలే, ఒక మహిళను సంబోధించినట్టు సంబోధించలే, ఒక ఫ్రెండ్ను మాట్లాడినట్టు మాట్లాడినాడు, ఒక సాధారణమైన స్త్రీని మాట్లాడినట్టు మాట్లాడినాడు. వైఎస్ విజయాన్ని సంబోధించినాడు. నీ వయస్సు ఎంత? ఆమె వయస్సు ఎంత? ఎందుకు మరి గతంలో వైఎస్ఆర్ విజయ సంబోధించిన నీవు ఈరోజు విజయమ్మ గారి పట్ల ఇంత ప్రేమను ఒలకబోస్తున్నావు? దానికి కారణం ఒక్కటే ప్రజలారా, మీ అందరికీ తెలిసినే, ప్రత్యేకంగా రాచమల్లు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒకటే కారణమే. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకతా భావాన్ని కలిగి ఉన్నారు కాబట్టి, తల్లి చెల్లి కుటుంబ కలహాలు ఉన్నాయి కాబట్టి, ఆ కుటుంబంలో ఉండబడిన కలహాలను మన రాజకీయ స్వార్థాలకు వాడుకోవాలా, అంతే, ఏం లేదు. ఒకే ఒక కారణమే. రాజనీతి శాస్త్రం ప్రకారము శత్రువు మిత్రుడు అంటారు. కానీ ఇక్కడ తల్లి శత్రువు ఎప్పటికీ కాదు, చెల్లి ఎప్పటికీ శత్రువు కాదు, తాత్కాలికమే. ఇవి కుటుంబ కలహాలే అంటారు, దీన్ని శత్రుత్వం అనరు. కానీ మీరు శత్రుత్వం చేయాలనుకున్నారు, శాశ్వతంగా వారికి ఎడబాటును కలిగించాలనుకున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి వారి తల్లిని, జగన్మోహన్ రెడ్డి గారికి వారి చెల్లికి శాశ్వతంగా ఎడబాటు కలిగించాలా, దూరం చేయాలా. మరి జగన్మోహన్ రెడ్డి గారిని వారి నుంచి, తల్లి నుంచి, చెల్లెల నుంచి దూరం చేయాలంటే మీరు దగ్గరైనట్టు నటించాలా. అవసర నిమిత్తం గౌరవం, అవసర నిమిత్తం
కపట తల్లి ప్రేమ. నాడు వైఎస్ విజయ, నేడు వైఎస్ విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇది అవసర నిమిత్తం చూపించే గౌరవమా, అవసర నిమిత్తం చూపించే కపట మాతృ ప్రేమనా? కేవలం మీ రాజకీయ స్వార్థాలకు, కుటుంబ కలహాలలోకి మనం దూరకూడదు, కుటుంబ కలహాలలోకి మనం జోక్యం చేసుకోకూడదు, మన రాజకీయ ప్రత్యర్థుల యొక్క స్త్రీలు వారి విషయంలో కుటుంబ కలహాలలోకి మనం దూరకూడదు అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా యాక్షన్. ఇంకా దారుణం ఏంటంటే ప్రజలారా, మేము మర్చిపోయిండం, రాజశేఖర రెడ్డి నన్ను ప్రేమించే వాళ్ళం మేము. జగన్మోహన్ రెడ్డి గారి కోసం జీవితాన్ని ఆయన కోసమే నడిచేవాళ్ళం. ఆ కుటుంబం పట్ల అంత ప్రేమ కలిగిన వాళ్ళం కాబట్టి మాకు రాజశేఖర రెడ్డి అన్న శ్రీమతి వైఎస్ విజయమ్మ అనే భావన మాలో ఉన్నంత వరకు చాలా సంఘటనలు మేము మర్చిపోం. అందులో ఒక సంఘటన 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండే సందర్భంలో విజయమ్మ గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ని ఆపి ఒకసారి విజయవాడకు వచ్చేటప్పుడు ఒక చెక్ పోస్ట్ అదే పనిగా పెట్టి ఆపి, ఏదో కారణాలు ఉన్నాయి అప్పుడు ఆపి, అవి కారును సోదా చేస్తారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అప్పుడు ఆమె కారును సోదా చేసే క్రమంలో కారు ఆమె దిగితే కారులో ఉండి ఆమె సూట్ కేసును బయటపెట్టి సూట్ కేసును ఓపెన్ చేయించి పోలీసుల చేతిలో ఉండే స్టిక్ ఏమైతే ఉంటుందో లాఠీ, ఆ లాఠీతో బట్టలను కదిలిచ్చి ఆమెలో దుస్తులను కట్టెతో తీసినారు. ఇట్లా హృదయ విదారకమైనటువంటి ఆ సన్నివేశాన్ని నా బొందిలో ప్రాణం ఉండగానే మర్చిపోను. నేనే కాదు, రాజశేఖర రెడ్డిని ప్రేమించే వాళ్ళు ఎవరు మర్చిపోరు. షర్మిలమ్మ మర్చిపోయింది, మేము మర్చిపోం. లాఠీతో ఇట్లా తీసినారు ఆమె లోదుస్తులు. రాజశేఖర రెడ్డి శ్రీమతికి సంబంధించి తల్లితో సమానురాలైనటువంటి ఆమెను, రాజకీయాలకు సంబంధం లేని మనిషిని సోదా చేసి సూట్ కేసు ఓపెన్ చేసి లాఠీతో తీస్తారా? ఇంతటి అవమానాన్ని ఆమెకు చేసి ఈ పొద్దు జన్మదిన శుభాకాంక్షలు చెప్తారా? వాత పెట్టేది మీరే, పూత పూసేది మీరే, వెన్న పూస. ఈ లోకేష్, ఈ చంద్రబాబు నాయుడు యొక్క కుటిల రాజకీయాలను, కుటుంబ కలహాలను రాజకీయాలకు సొమ్ము చేసుకునే విధానాన్ని, వీరు అవసర నిమిత్తం చూపించే అవసర గౌరవాన్ని, వీరు అవసర నిమిత్తం చూపించే కపట తల్లి ప్రేమను, ఈ జన్మదిన శుభాకాంక్షలు, విజయమ్మ గారికి అందించిన శుభాకాంక్షలు వారి కుటుంబానికి మానసిక అశాంతిని కలిగించాలనే కుట్రతో ఇచ్చిన శుభాకాంక్షలే కాక మరొకటి కాదు అన్న సత్యాన్ని ఆ తల్లి అయినా చెల్లి అయినా గుర్తించాలా. ఆ తల్లి చెల్లి గుర్తించకపోయినా నాకేం బాధ లేదు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు గుర్తించగలిగితే శతకోటి వందనాలు ఈ ప్రజలకు.